అన్న అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా ఫ్రెండ్ జూపల్లి శివ గారికి, అలాగే బుచ్చన్న గారికి, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మనందరి టీవీ రాజన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదములన్నా. నేను ఒక బంజారా బిడ్డను. నేను దాదాపు గంట సేపటి నుంచి అతిథులు ఉన్నప్పుడు మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాను. పాట అయితే పాడలేదు కానీ ఒక్క నిమిషం మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే వరంగల్ జిల్లా అనేది కళాకారులకు పుట్టినిల్లు. ఇక్కడ మన తెలుగు వాళ్ళతో పాటు బంజారా బిడ్డలు కూడా కళాకారులు ఉన్నారు. శంకర్ సారంగపాణి అన్న ఇద్దరు మీతో పాటు మమ్మల్ని కూడా ఇక్కడ కళాకారులుగా ఎంకరేజ్ చేసి ఆన్యముత్య లాంటి కళాకారులను తయారు చేశారు. అందులో ముఖ్యంగా నర్సంపేట ముద్దుబిడ్డ కీర్తిశేషులు కళాచంద్ర గారు, గుగ్లోత్ కళాచంద్ర గారు, వారి అన్నయ్య కొడుకే సుధాకర్ నాయక్ గారు. ఇతను కూడా మంచి గాత్రంతో బంజారా పాటలు పాడే కళాకారుడు. అదేవిధంగా భీమరావు నాయక్ అని చెప్పేసి చదువు లేకున్నా కానీ మేస్త్రి పనిచేస్తూ పాటలు పాడి మంచి పేరు తెచ్చుకున్న కళాకారుడు. అదేవిధంగా భుక్యా సుశీల మన తెలంగాణ రాష్ట్రం రాగానే మొట్టమొదటిసారిగా ఉత్తమ గాయనిగా అవార్డు తీసుకున్నటువంటి భుక్యా సుశీల గారు ఈరోజు ఏదో కార్యక్రమంలో రాలేకపోయారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి భిక్షు నాయక్ అని చెప్పేసి, కళాశ్రీ భిక్షు నాయక్ అని చెప్పేసి సారంగపాణి అన్నతో మొట్టమొదటిసారిగా, అంటే అప్పటివరకు మా బంజారా భాషలో పాటలు ఉండేటి, మాకు మేమే పాడుకునేటోళ్ళం. అని స్టూడియోకి వెళ్ళి ఏ విధంగా రికార్డ్ చేయాలి ఏంటిదని మాకు తెలియదు. ఒసై రామలమ్మ సినిమా 98-97లో రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక పాటను మా జాతి, మా పెద్దలు పద్మశ్రీ ఖేతావ సోమలాల్ గారు రాసిన తర్వాత ఆ పాటను మొట్టమొదటిసారిగా నాకు అవగాహన ఉంది 2001లో అనుకుంటాను, అమృతమణి స్టూడియోలో సారంగపాణి అన్నగారు మా బంజారా భాషలో తెలుగులో రాసి ఇవ్వడం ద్వారా పాట పాడిండు. ఒకే ఒక లైను తెలుగులో వచ్చేసి ఒసై రామలంలో ఓ ముత్యాల ఓ ముద్దుల ఈ పాట ఉందా, ఈ పాటను మా బంజారా భాషలో సారంగపాణి అన్నగారు పాడారు. నాకు తెలిసి బంజారా భాషలో పాడిన ఏకైక మొదటి పాట చివరి పాట అదే అనుకుంటాను. మా భాషలో వచ్చేసి ఏ లాడేరి బాయి, ఏ హుసేరి బాయి, ఏ సోనేరి బాయి, ఏ రూపేరి బాయి, ఏ రామి బాయి, రామి బాయి, ఏ రామి బాయి, రామి బాయి. ఈ విధంగా సారంగపాణి అన్న పాట రాస్తే దాని తర్వాత ఇంతకుముందు చిచ్చర పిడుగు ఏజీ పెరుగుతున్నా కానీ యవనంగా ఉన్నటువంటి మన వరంగల్ సీన్ అన్న గాత్రం నుంచి తయ్యం దత్తయ్యం, దాని తర్వాత సినిమా రంగంలో మొదటిసారి అవకాశం ఇచ్చినటువంటి అన్న మన వరంగల్ సీన్ అన్న. ఆయుధం సినిమాలో మేఘాలయవీల సాంగ్లో 2 బిట్లుంటాయి. కాబట్టి దయచేసి రాజన్న గారు మీరు దయచేసి ఒక చిన్న విన్నపం అన్న, నెక్స్ట్ మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో దయచేసి మీ అందరి బిడ్డలతో పాటు కీర్తిశేషులు కళాచంద్ర గారి ఫోటో, భీమరావు నాయక్ గారి ఫోటో, మీరు నెక్స్ట్ ములుగు జిల్లాలో మీరు ఆదివాసీ గిరిజన బిడ్డలతో బంజారా బిడ్డలతో కార్యక్రమం నడిపిస్తామని చెప్పేసి అంటున్నారు. దానికి మా వంతు మేము ముందుండి మా సహకారం అందిస్తామన్నా. జాతి బిడ్డలు ఎవరున్నారు నలుమూలల నుంచి మిమ్మల్ని మేము జాయిన్ చేసి మేమకం చేసి మీ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ చౌహాన్ భాయ్.